ఒకసారి నేను ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పిన నేను అయ్యను కలవాలంటే కూడా 2 సంవత్సరాలు పట్టింది ఇక్కడికి రావడానికి నాకు. 2 வருஷம் வரைக்கும் ஐயாவை பார்க்கவே முடியல. 2 வருஷம் வரைக்கும் அப்புறம் தான் ஐயா வந்து இந்த ஊர்ல பார்க்கறதுக்கு முடிஞ்சிச்சு அந்த அம்மாக்கு. నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఎంతగానో అప్పుల బాధలతో కన్నీటితో ఇక్కడికి వచ్చిన నేను రావాలని. ఫస్ట్ టైం இங்க வரப்போ ரொம்ப கடன் பிரச்சனைகள் ரொம்ப அழுகுல. சத்துலான்ட்டு தான் மரணத்துல தான் இந்த பொண்ணு இங்க வந்தது. వచ్చిన తర్వాత మరి అయ్యా ప్రేయర్ చేసిండు, అమ్మ నువ్వు దేనికి భయపడవాకంటే అప్పుల వాళ్ళు ఇంటి మీదకి వచ్చి చాలా గొడవ చేస్తుండ్రు అని చెప్పి నేను ఎంతగా నేర్చి అయ్య దగ్గర ప్రేయర్ చేపించుకున్నాను నేను. ரொம்ப கடன் பிரச்சனைனால ரொம்ப அழுது கடன்காரங்க ரொம்ப வீட்டுக்கிட்ட வந்து ரொம்ப தொல்லை பண்ணுவாங்க. ஒன்றும் முடியாது. அப்போ ஐயா கிட்ட வந்து ரொம்ப அழுவோம், ஐயா நான் செத்துருவேன், நான் இருக்க மாட்டேன் அப்படின்னு சொல்லின்னு இருக்கணும். ఇంకొక విషయం అండి, మా రెండో అబ్బాయి చాలా తాగుతా ఉన్నాడు. నేను ఏం చేసినంటే తాగడం బంద్ కావాలని ఒక చిన్న టాబ్లెట్ వేరే వాళ్ళు ఇచ్చింటే తాగడక్క ఇది వేస్తే అని చెప్తే నేను దాన్ని వేసేసిన. నేను பையனுக்கு குடிக்கிறான்னு சாராயி குடிக்கிறான்னு ஒரு டேப்லெட் போட்டுருந்துச்சு. இந்த பொண்ணு குடினா நிற்கும், எங்கள் பையன் குடிக்க மாட்டான்ட்டு டேப்லెట్ తల్లిలో కళ్ళు కుట్టించి అది మరుసటి రోజంతా వామిటింగ్ అవుతుంటే అంత బ్లడ్ 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 పడతా ఉంది. వాంతిలు ఎல்லாம் రక్తమా వస్తుంది. అది నేను ఇమీడియట్ అయ్యాకు కాల్ చేసి అయ్యా ఇట్లా వామిటింగ్ అవుతుంటే బ్లడ్ వస్తుంది, చాలా బాగలేడు అని చెప్పి నేను అయ్యకు కాల్ చేసిన. ஐயாக்கு ஐயா இந்த மாரி ரத்தம் வந்துன்னு இருக்குது பையனுக்கு, ஒன்றும் முடியலன்னு சொல்லிட்டு ஐயா கிட்ட ஃபோன் பண்ணியிருந்தாங்க. టాబ్లెట్ వేసిన సంగతి మాత్రం అయ్యకు చెప్పలేదు. టాబ్లెట్ పోட்ட விஷயம் మాత్రం ஐயாக்கு சொல்லவே இல்லை. అయ్యా అమ్మ ఏమన్నా టాబ్లెట్ తిన్నాడా అని అడిగింది. ஐயா சொன்னாரு நீ என்னமோ டேப்லெட் போட்டமா உன் பையனுக்குன்னு ஐயா சொன்னாரு. அப்பதான் இந்த பொண்ணு ஆமாங்க ஐயா நான் டேப்లెట్ పోటాను చెప్పిన. అయ్యా நான் தான் போட்டேன் எங்க மகனுக்கு டேப்లెట్. అట్లంతా ఎందుకు చేసినావు అంటే లేదయ్యా వాడు తాగేది మానుకుంటాడని చేసిన. అంటే ఇంకా బ్లడ్ అసలు వామిటింగ్ అసలు తక్కువ కావటం లేదు, ఎక్కువ వామిటింగ్ చేసుకుంటున్నాడు, ఆ ఉట్టి బ్లడ్ పడుతుంది అని చెప్తే ఇంకా అయ్యా ప్రేయర్ చేసినాక బ్లడ్ ఆగిపోయింది. అయ్యా తిరుమ ప్రేయర్ పన్నోనే బ్లడ్ నిలిచి చాలా బాగా హాస్పిటల్కి పోకుండా దేవుడు కాదు హాస్పిటల్ పోయినా. ఇప్పుడైతే దేవుని కృప వల్ల కొంచెం నెమ్మదిగా ఉంటున్నా నేను. ఒక 3-4 సంవత్సరాల క్రితం కంటే ఇప్పుడైతే దేవుని కృప వల్ల కొంచెం నెమ్మదిగా సమాధానం இருக்குது. ரொம்ப காசு